सर्वेभ्यः नमस्कारः। पत्रालयद्वारा संस्कृतं प्रवेशः संस्कृतभारतीद्वारा पञ्चमपाठः प्रवेशः पञ्चमपाठः। पञ्चमपाठे अस्माकम् आज्ञायां लोट् మరియు ద్వితీయ విభక్తి యొక్క అభ్యాసం చక్కగా ఉంటుందండి. మనం ఒకసారి ఈ ఆజ్ఞాయాం లోట్ అనేటువంటి క్రియాపదం ఒకసారి అభ్యాసం చేసి వాటి యొక్క వాక్య రచన ఎలా ఉంటుందో కాస్త చూద్దాం. చూడండి ఒకసారి. గచ్చతు గచ్చతాం గచ్చంతు, గచ్చ గచ్చతం గచ్చత, గచ్చాని గచ్చావ గచ్చామ, వందతాం వందేతాం వందంతాం, వందస్వ వందేతాం వందద్వం, వందై వందావహై వందామహై. గచ్చతు అంటే అతడు వెళ్ళునుగాక, గచ్చతాం అంటే వాళ్ళిద్దరు వెళ్ళుదురుగాక, గచ్చంతు అంటే వాళ్ళు వెళ్ళుదురుగాక, గచ్చ అంటే నువ్వు, త్వం గచ్చ నువ్వు వెళ్ళుదుగాక, యువాం గచ్చతం మీరిద్దరు వెళ్ళుదురుగాక, యూయం గచ్చత మీరందరు వెళ్ళుదురుగాక, అహం గచ్చాని నేను వెళ్ళుదునుగాక, ఆవాం గచ్చావా మనిద్దరం వెళ్ళుదుంగాక, వయం గచ్చామ మనం వెళ్ళుదుంగాక అని. అదే మాదిరిగా ఆత్మనేపథ క్రియాపదం వందతాం. వందతాం అంటే సహ వందతాం అతడు నమస్కారం చేయనుగాక, వందేతాం వాళ్ళిద్దరు నమస్కారం చేయుదురుగాక, వందంతాం వాళ్ళు నమస్కారం చేయుదురుగాక, వందస్వ త్వం వందస్వ నువ్వు నమస్కారం చేయుదుగాక, యువాం వందేతాం మీరిద్దరు నమస్కరించుదురుగాక, యూయం వందద్వం మీరు నమస్కరించుదురుగాక, అహం వందై నేను నమస్కరించునుగాక, ఆవాం వందావహై మనిద్దరు నమస్కరించునుగాక, వయం వందామహై మనందరం నమస్కరించునుగాక. అవి చక్కని కంఠస్థం చేయాలి. గచ్చతు గచ్చతాం గచ్చంతు, గచ్చ గచ్చతం గచ్చత, గచ్చాని గచ్చావ గచ్చామ. అలాగే పటతు పటతాం పటంతు, పట పటతం పటత, పటాని పటావ పటామ. ఒకే మాదిరిగా చక్కని అభ్యాసం చేయొచ్చు. అలాగే ఆత్మనేపథ చూడండి. వందతాం వందేతాం వందంతాం, వందస్వ వందేతాం వందద్వం, వందై వందావహై వందామహై. ఒక్కసారి కంఠస్థం కోసం మనం చెప్దాం. ఈ కంఠస్థం చేయవలసింది అని చెప్పి చాలా స్పష్టంగా మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఏక నిమిషం అస్సు వదంతు. గచ్చతు గచ్చతు గచ్చతాం గచ్చంతు, గచ్చతు గచ్చతాం గచ్చంతు, గచ్చ గచ్చతం గచ్చత, గచ్చ గచ్చతం గచ్చత, గచ్చాని గచ్చావ గచ్చామ, గచ్చామి గచ్చావ గచ్చామః, గచ్చాని గచ్చావ గచ్చామ, గచ్చాని గచ్చావ గచ్చామః, గచ్చతు గచ్చతాం గచ్చంతు, గచ్చతు గచ్చతాం గచ్చంతు, గచ్చ గచ్చతం గచ్చత, గచ్చ గచ్చతం గచ్చత, గచ్చాని గచ్చావ గచ్చామ. గచ్చాని గచ్చావ గచ్చామః. మహా విసర్గ లేదు అక్కడ. పటతు పటతాం పటంతు, పటతు పటతాం పటంతు, పట పటతం పటత, పట పటతం పటత, పఠాని పటావ పటామ, పటాని పటావ పటామ, లిఖతు లిఖతాం లిఖంతు, లిఖతు లిఖతాం లిఖంతు, లిఖ లిఖతం లిఖత, లిఖ లిఖతం లిఖత, లిఖాని లిఖావ లిఖామ. లిఖాని లిఖావ లిఖామ. తథైవ ఆత్మనేపథ క్రియాపదం వందతాం వందేతాం వందంతాం, వందతాం వందేతాం వందత్వం, వందంతాం వందతాం వందేతాం వందంతాం, వందంతాం, వందతాం వందేతాం వందంతాం, వందతాం వందేతాం వందంతం, వందంతాం, వందంతాం, వందతాం వందేతాం వందంతాం, వందతాం వందేతాం వందంతాం, వందస్వ వందేతాం వందద్వం. వందస్వ వందేతాం వందస్వం, రెండో థా. వందస్వ వందేతాం వందద్వం, వందస్వ వందేతాం వందద్వం, వందై వందావహై వందామహై. వందై వందావహై వందామహై. ఏవం అస్మాకం అదే మాదిరిగా మనం వేరే క్రియాపదం కూడా తీసుకొని చెప్పొచ్చు. భాషతాం భాషేతాం భాషంతాం, భాషతాం భాషేతాం భాషంతాం, భాషంతాం, భాషస్వ భాషేతాం భాషద్వం, భాషస్వ భాషేతాం భాషద్వం, భాషై భాషావహై భాషామహై. భాషై భాషావహై భాషామహై. एवम् अस्माकं क्रियापदानाम् अभ्यासं सम्यक् भवेत्. एतेषाम् उपरि क्रियापदानां वाक्यरचना कथं भवति, क्रियापदानां वाक्यरचना कथं भवति एकवारं पश्यामः. మనకు తెలిసిందే. ఉత్తమ పురుషకు అహం ఆవాం వయం, మధ్యమ పురుషకు త్వం యువం యూయం. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక
క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే. మహతాం మహనీయులు వాళ్ళు చేసేటువంటి పనులపైన, వాళ్ళ శక్తి సామర్థ్యాలపైన వాళ్ళ పనులు సఫలీకృతం అవుతాయి. మహతాం సత్వే భవతి క్రియాసిద్ధి ఎప్పుడు పనిచేస్తూ ఉంటే. అదే ఉపకరణాల వల్ల కాదు, అంటే వస్తువుల ద్వారా పనులు సిద్ధించవు. వాటి యొక్క ప్రభావం ద్వారా, పెద్దవాళ్ళ ఆశీర్వాదాల ద్వారా, శక్తి సామర్థ్యాల ద్వారా పనులు సిద్ధిస్తాయి. క్రియాసిద్ధి సత్వే సత్వే క్రియా ద్వారా ఏవైనా సిద్ధిస్తాయి ఇది అర్థ. ఊరికేనే మహాత్ములకు మంచి పనులు కాదు, ఉట్టిగానే రావు. అవి వాళ్ళ యొక్క పనుల ద్వారా వస్తాయి, వస్తువుల ద్వారా కాదు ఇది అర్థ. గుర్తుపెట్టుకోండి, అది కాస్త అభ్యాసం చేయండి. అస్తు. ప్రథమ పురుష ఏకవచనం బహువచనం. బాలః లిఖతు, సహ వహతు, ఏషః ధావతు, గాయకః గాయతు, సేవకः వస్త్రం ప్రక్షాళయతు, బాలా శ్లోకం పఠతు, అయం ప్రశ్నం పృచ్చతు, పితామహ కాశీం గచ్చతు. ఏకవచనం. బహువచనం పశ్యంతు. నటాః నృత్యంతు. అక్కడ అర్థం ఉంది కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం మీకు లేదు. బహువచనం భవతు. ఇతర పశ్యంతు. తే వసంతు, భిక్షుకాः అటन्तు, వృషభాः చరంతు, ఛాత్రాः ప్రశ్నం పృచ్చन्तు, సర్వే గీతం స్మరంతు, వైద్యాः ఔషధం యచ్చन्तు, మహిళాः ఆభరణాన్ని పశ్యంతు. ఏవం అత్ర సర్వం ప్రథమ పురుష విషయాలు. ప్రేరణ, ఆజ్ఞ ఇవన్నీ కూడా అర్థాలు వస్తాయి. ఇదానీ మధ్యమ పురుష ఏకవచనం బహువచనం పశ్యామः వా. త్వం గచ్చ, త్వం ఉత్తిష్ఠ, త్వం క్షీరం పిబ, త్వం భిక్షాం యచ్చ, త్వం సత్యం వద, యూయం వదత, యూయం నమత, యూయం వనం గచ్చత, యూయం దేవం పశ్యత. ఏవం యూయం వాక్యం లిఖత. ఏవం అంత ఉత్తమ పురుష ఏకవచనం బహువచనం. అహం గచ్చాని, అహం పత్రం లిఖాని, అహం పాఠం పఠాని, వయం పిబామ, వయం ప్రశ్నం పృచ్ఛామ, వయం గీతం గాయామ, వయం నగరం గచ్చామ, వయం దేశం రక్షామ, వయం గ్రామం ప్రవిశ్యామ, వయం దుర్గుణం త్యజామ. ఏవం ప్రథమ పురుష ఏకవచనం ఆత్మనేపది. స భాషతాం, బాలః రసం స్వదతాం. ఏవం ఆత్మనేపది క్రియాపదాలు ప్రథమ పురుష. పశ్యంతు. ఖగాః ఆకాశే డయతాం, స కష్టం సహతాం, గురుః ఛాత్రాన్ పరీక్షతాం, భవాన్ ఉత్సాహతాం, బాలః చిత్రం ఈక్షతాం, కర్మకరః యతతాం, సభ్యః భాషతాం, దీపః ప్రకాశతాం. ఏవం ప్రథమ పురుష బహువచనం. తే స్పర్ధంతాం, జనాః పండితం శ్లాఘంతాం, ఛాత్రాः ఉత్తరం ఊహంతాం, సర్వే మోదంతాం, అలసాః న పలాయంతాం, భవంతః మా ఖిద్యంతాం, మహిళాః న లజ్జంతాం, కార్యాణి వర్ధంతాం, భవత్యః న త్వర్యంతాం, ఛాత్రాः పునః యతంతాం. ఏవం అత్ర ప్రథమ పురుష బహువచనం ఆత్మనేపది మధ్య అభవతు. ఇదాनीं మధ్యం పురుష अपि పశ్యామः. ఆత్మనేపది మధ్యే ప్రేరణ మధ్యం పురుష. ప్రేరణ వదామः, ఆజ్ఞ इति వదామः. త్వం క్షమస్వ, త్వం యతస్వ, త్వం కష్టం సహస్వ, త్వం ప్రాయస్వ, త్వం స్పర్ధస్వ. ఏవం మధ్యం పురుష బహువచనం. యూయం భాషద్వం, యూయం సహద్వం, యూయం స్పర్ధద్వం, యూయం యతద్వం, యూయం ఊహద్వం. ఏవం ప్రేరణ ఉత్తమ పురుష ఏకవచనం. అహం వందైః, అహం వందైః, అహం భాషై, అహం సహై, అహం ఊహై, అహం యతై. ఉత్తమ పురుష బహువచనం. వయం భాషామహై, వయం వందామహై, వయం ఈక్షామహై, వయం కష్టం సహామహై, వయం పరీక్షామహై. ఏవం अस्माकं पुनरपि एकवारं कण्ठस्थं कुर्वन्तु. प्रेरणा आज्ञा इति वदामः. तद् सम्यक् पश्यन्तु एकवारं. गच्छतु गच्छतां, गच्छन्तु गच्छ गच्छतं, गच्छत, गच्छानि गच्छाव गच्छाम.
తదేవ వందతాం వందేతాం వందంతాం వందస్వ వందేతాం వందధ్వం వందై వందామహై వందామహై. చక్కగా మళ్ళీ మళ్ళీ వినండి, చక్కని ప్రాక్టీస్ చేయండి. ఇది మనకు ప్రేరణ, ఆజ్ఞాయ, లోటుకు సంబంధించిన వాక్యాలు మరియు ఇక్కడ క్రియాపదాలు కూడా. ఇప్పుడు విభక్తి, ద్వితీయ విభక్తి విషయ మనకిప్పుడు నడుస్తుంది. ఇక్కడ ద్వితీయ విభక్తి విషయ. एक निमिषम्. द्वितीयविभक्तिविषयः अत्र प्रचलति. भवतु, पश्यन्तु. द्वितीयविभक्ति कर्मस्थाने द्वितीयविभक्ति भवति. एकवारं पश्यन्तु, वाक्यानां रचनां प्रथमं पश्यन्तु. विभक्तिः. चित्रकाराः चित्रं लिखति. तक्षकः काष्ठं तक्षति. काष्ठम् అనేది ద్వితీయ విభక్తి. అదే కర్మపదం ఇది వదామ. చిత్రం కర్మపదం ఇది వదామ. కపయః తరూన్ ఆరోహంతి. కవయః పద్యాన్ని లిఖంతి. శిశవः శబ్దరూపావళిం పఠంతి. శబ్దరూపావళిం అనేది ద్వితీయ విభక్తి. మునయః రమాపతిం అభజన్. धीराः गिरीन् आरोहन्ति. शत्रवः नगरीम् आक्रामन्ति. छात्राः गुरून् अपृच्छन्. गुरवः उत्तराणि अवदन्. सीता मणीन् अयच्छत्. अङ्गनाः श्लोकान् गायन्ति. श्रुतयः धर्मं बोधयन्ति. कुमारी अतिथीन् पृच्छति. కుమారి కదా ఏకవచనం. తరుణ్యः శాలాం ప్రవిశन्ति. ఇక్కడ కర్తను అనుసరిస్తుంది క్రియాపదం, కానీ కర్మ మాత్రం ఎలాంటి, అది కర్మ ద్వితీయ భక్తి అని ఉండొచ్చు, ప్రథమ భక్తి అని ఉండొచ్చు, ఏదైనా ఉండవచ్చు కనుక. కానీ ఇక్కడ కర్మపదాన్ని కర్తపదాన్ని క్రియాపదము అనుసరిస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కుమారి అతిథిన్ పృచ్చతి. తావత్ పూర్వం. తరుణ్యः శాలాం ప్రవిశन्ति. సమితిః అనుమతిం అయచ్చత్. వ్యాఘ్రः వనం అధితిష్టతి. విష్ణుః క్షీరాబ్ధిం అధితిష్టతి. పార్వతి కైలాసగిరిం అధివసతి. రమ కమలం అధితిష్టతి. హిమాలయం అభితః అరణ్యాని వసంతి. అభితః కుటుంబిన్యః దేవతాం అభితః ఉపవిశन्ति. వైదేహి రామం వినా న విహరతి. ఋషయः ఆహారం వినా అపి జీవంతి. సైనికాः మార్గం ఉభయతః అగచ్చన్. నార్యः గృహం ఉభయతः మార్జయంతి. పశ్యామः एकवारम् अस्माकं द्वितीयविभक्तिरूपं पश्यामः. रामं रामान्. वनं वनानि. रामम् किं प्रथमविभक्ति. రామం ఏకవచనం, రామాన్ బహువచనం. ప్రథమ విభక్తి ఎలా ఉంటుంది? రామః రామాః ఉంటుంది. ఇది ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి రూపాలు రామం రామాన్, రాముని గురించి, రామ అంటే రాముల గురించి. వనం వనాని, వనం గురించి, వనాల గురించి. అలాగే ఆకారాంత స్త్రీలింగం రమాం రమాః, రమా గురించి, చాలామంది రమాల గురించి. ఇది హరిం హరీన్. హరిం అంటే హరి గురించి, హరీన్ హరిల గురించి. మతిం మతి గురించి, మతీహి చాలామంది మతుల గురించి. దధి దధీని. నదీం నదీహి. గురం గురూన్. మధు మధుని. ఇవే విషయాలు సర్వనామ శబ్ద రూపాలు చూడండి. తం తాన్, తాం తాహ, తత్ తాని. దకారంతం. తమ్ అంటే అతనిని, తానంటే వాళ్ళను, తాం అంటే ఆమెను, తాహ అంటే వారిని, తత్ అంటే దానిని, తానంటే వాటిని. ఏతం దీనిని, ఏతాన్ వీటిని, ఏతాం ఈమెను, ఏతాహ వీళ్ళను, ఏతత్ దీనిని, ఏతాని వీటిని. కం ఎవరిని, కాన్ ఎవరిని, దేనిని ఎవరిని. అలా కాం స్త్రీలింగంలో యవతిని, కాహ ఎవరిని, కిం దేనిని, కాని వేటిని. ఏవం. అలాగే దకారాంతం. ఇక్కడ దకారాంత త్రిలింగక అస్మశబ్ద. దకారాంత మాం అంటే నన్ను,
మాం అంటే నన్ను, అస్మాన్ అంటే మమ్మల్ని. దకారంత త్రిలింగక యుష్మ శబ్ద త్వాం మిమ్మల్ని, యుష్మాన్. త్వాం అంటే నిన్ను, యుష్మాన్ అంటే మిమ్మల్ని. త్వాం అంటే నిన్ను, యుష్మాన్ అంటే మిమ్మల్ని. ఇలా కొన్ని ద్వితీయ భక్తి నియమాలు ఉన్నాయి, ఒకసారి గమనించండి. దేనిని, ఎవరిని అనే ప్రశ్న వచ్చినప్పుడు అది కర్తరి ప్రయోగంలో ద్వితీయ భక్తిగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. బాలక చిత్రం లిఖతి, బాలక కిం లిఖతి, ఈ చిత్రం అనేది ద్వితీయ భక్తి కర్మపదం. తిష్టతి లేక వసతి క్రియాపదానికి అది ఉపసర్గ ఉన్నప్పుడు సప్తమి భక్తిలో ఉండవలసిన శబ్దం ద్వితీయ భక్తిలో ఉంటుంది, అది అనే పదం వచ్చినప్పుడు. ఉదాహరణార్థం చూడండి, వ్యాఘ్రహ వనే నివసతి, అది వనే వసతి అని మామూలు పదం. అది అధివసతి వచ్చినందుకు వ్యాఘ్రహ వనం అధివసతి అని రావాలి. కిం వసతి, కుత్ర అధివసతి కన్నా కిం వసతి అనే క్వశ్చన్ వస్తుంది అధివసతి వచ్చినప్పుడు, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మామూలుగా వ్యాఘ్ర కుత్ర వసతి అనే పదం, ఈ అది అనేటువంటి ఉపసర్గ పదం వచ్చినప్పుడు అప్పుడు కుత్ర వెళ్ళిపోయి కిం వస్తుంది, వ్యాఘ్ర కిం అధివసతి, అప్పుడు వ్యాఘ్ర వనం అధివసతి అనే సమాధానం రావాలి. ఇక్కడ వనే బదులు వనం అని ఉండాలి. అలాగే అభిత, పరిత, ఉభయత ఉన్నటువంటి వాటికి షష్ఠీ విభక్తిలో ఉండవలసిన శబ్దాలు ద్వితీయ విభక్తిలోకి వస్తాయి. అభిత, పరిత, ఉభయత ఉన్నటువంటి అన్నీ కూడా ఖచ్చితంగా అవి ద్వితీయ విభక్తిలోకే వస్తాయి. కమ్ అభిత అరణ్యాని సంతి, హిమాలయం అభిత అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. అలాగే వినా, వినా అంటే జలం వినా జీవనం నాస్తి, లేకుండా అని అర్థం. ఇలా ఇవన్నిటికి సంబంధించిన వాక్యాలు ఇంతకుముందు చదువుకున్నాం, ఒక్కసారి వెనక్కి వెళ్ళేసి మళ్ళీ ఆ వాక్యాలను చదువుకుంటే బాగుంటుంది. అయినా కొద్దిగా అభ్యాసం ఉంది, ఇక్కడ చూద్దాం. వర్తమాన కాలంలో ఉన్న వాక్యాలను ప్రేరణార్థక వాక్యాలుగా మార్చండి, ఇక్కడ బాగా అభ్యాసం అవుతుంది. ఒకసారి చూడండి. స గృహం గచ్చతి, సహ గృహం గచ్చత్తు. బాలాహ పాఠం పఠంతి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం రాయాలి అక్కడ ఆజ్ఞాయంలోట్లో? బాలాహ పాఠం పఠంతు అని రాయాలి. బాలా కర్త కాబట్టి పఠంతు అని రాయాలి. త్వం ఫలం ఖాదసి. ఇప్పుడు రాయండి, ఏం రాయాలి అక్కడ? త్వం ఫలం ఖాద. యూయం కథాం లిఖత, యూయం వచ్చింది, కథాం లిఖత మామూలుతా రావాలి. ఇక్కడ మామూలుతా రావాలి అంటే ఎలా రావాలి? ఇక్కడ ఇగో ఇక్కడ లిఖత చూడండి, మామూలుగా ఇక ఇలా వస్తుంది, లిఖ తా, ఈ తా రావాలి, ఈ తా రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి, బాగుతున్నాము. అనంతరం అహం క్రీడామి ఉంది, అహం క్రీడాన్ని నా వస్తుంది. వయం చిత్రం పశ్యామహ అని ఉంది, ఆజ్ఞాయంలోట్లో వయం చిత్రం పశ్యామ వస్తుంది. పితామహ కథాం వదతి అన్నప్పుడు పితామహ కథాం వదతు. భక్తాః దేవం నమంతి, భక్తాః దేవం నమంతు వస్తుంది. త్వం పుస్తకం నయసి, త్వం పుస్తకం నయ అనేది ఆజ్ఞలో వస్తుందండి. ఇలా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి, అభ్యాసం చేయండి. అవసరమైతే సైలెంట్ మోడ్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. అలా చూడండి, మనకు ఆత్మనేపథికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఆజ్ఞాయం లోటు ఎలా ఉంటుందో మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ జనాః ధీ అస్తు పుత్రః రసం స్వదతే అని ఉంది. ఇప్పుడు జనాః ధీరం శ్లాఘంతాం వస్తుంది, శ్లాఘంతాం వస్తుంది, బహువచనం ఉంది కదా అలా. చోరాః పలాయంతే, చోరాః పలాయంతాం అని వస్తుంది. త్వం స్పర్ధసే అని వచ్చింది. త్వం స్పర్ధసే అని వచ్చినప్పుడు ఏమొస్తుంది అక్కడ? త్వం స్పర్ధస్వ వస్తుంది, త్వం స్పర్ధస్వ వస్తుంది. యూయం లజ్జద్వే ఉంది, యూయం లజ్జద్వే. ఇప్పుడు ఏమొస్తుంది? యూయం లజ్జద్వం అని వస్తుంది అక్కడ. అహం మోదే, అహం మోదే అని వచ్చింది అక్కడ. ఇప్పుడు ఏం రావాలి అక్కడ? అహం మోదావహే అని వస్తుంది. బౌత్. అనంతరం వయం భాషామహే అని వచ్చింది అక్కడ. వయం భాషామహే, అస్తు.
అస్తు. వయం భాషామహే వస్తుంది. బాలాహ ఆకాశం ఈక్షంతే, అప్పుడు మా బాలాహ ఆకాశం ఈక్షంతాం అని వస్తుంది. బాలా ఆకాశం ఈక్షంతాం. సస్యాని వర్ధంతే అంటే సస్యాని వర్ధంతాం అని వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానాలు ఇవ్వండి. మొదలు కొద్దిగా అస్తు. తక్షక కిం తక్షతి, తక్షక కిం తక్షతి, ఇక ద్వితీయభక్తి అభ్యాసం. తక్షక కాష్టం తక్షతి, శిష్యవ కాం పఠంతి, శిష్యవ శబ్దరూపావళిం పఠంతి, గురవ కాన్ అవదత్, గురవ సమాధానాన్ని అవదన్, గురవ సమాధానాన్ని అవదన్ అథవా ఉత్తరాన్ని అవదన్ ఏవం ఆగచ్చతి. అనంతరం అంగనాః కాన్ గాయంతి, అంగనాః శ్లోకాన్ గాయంతి, సమితిః కాం అయచ్చత్, సమితిః అనుమతిం అయచ్చత్. ఏవం అభ్యాసం కుర్వంతు. అది అని ఉపసర్గ చేర్చి వాక్యాలను పరిష్కరించి వ్రాయండి అంటున్నాడు ఇక్కడ. అది అనేటువంటి ఉపయోగిస్తూ రావాలి. పార్వతి కైలాసే వసతి. ఇప్పుడు మన సమాధానం ఇలా ఉంటుంది. ఈ సప్తమి భక్తిలో ఉందండి కైలాస అనేటువంటిది. ఇప్పుడు మన ద్వితీయ భక్తిలోకి రావాలంటే అది అనేది రావాలి ఇక్కడ. పార్వతి కైలాసం అధివసతి, ధనిక గృహే వసతి. ఇక్కడ అన్నీ కూడా సప్తమి భక్తిలో ఉన్నాయి. మనం అది వస్తే ద్వితీయ భక్తిలోకి వస్తాయి. ధనిక గృహం అధివసతి, సన్యాసి కుటీరే తిష్టతి, సన్యాసి కుటీరం అధితిష్టతి, కుటీరం అధితిష్టతి, సాంసదః దేహల్యాం వసతి, సాంసదః దేహలీం అధివసతి, సరస్వతి అంశే తిష్టతి, సరస్వతి ఆ అంశవాహనం అధితిష్టతి. ఏవం చక్కగా అభ్యాసం చేయండి. మీకు తోడుగా కొంత ఉపయోగపడుతుంది. ఇది మీ సొంతంగా కూడా చదువుకోండి. కింది ఇవ్వబడిన శబ్దాల సహాయంతో వాక్యాలను రాయండి అంటున్నాడు అక్కడ. చూడండి. శర్కరా పరితః పిపీలికాః, శర్కరాం పరితః పిపీలికాః సంతి. విద్యాలయ పరితః ఉద్యానం అని పదాలు ఉన్నాయి. మనం వాక్యం చేద్దాం. విద్యాలయం పరితః ఉద్యానం అస్తి. ఉద్యానం ఏకవచనం కదా, అస్తి అని రాయాలి. చోరః ఉభయతః ఆరక్షకాః అని ఉంది. ఇప్పుడు వాక్యం చేద్దామా అండి. తావత్ ద్వితీయం ఏకమస్తి మాత్ర అస్తు. గృహం పరితః రెండవది ఉంది. గృహం పరితః వృక్షాః అని ఉంది. ఇప్పుడు గృహం పరితః వృక్షాః సంతి ద్వితీయం. ఇదాनीं తృతీయం పశ్యామ. చోరః ఉభయతః ఆరక్షకాః అనేది వాక్యం. ఇప్పుడు వాక్యం చేసి చోరం ఉభయతః ఆరక్షకాః సంతి. అనంతరం మార్గః ఉభయతః పాదపతః అని ఉంది. మనం వాక్యం చేస్తే మార్గం ఉభయతః పాదపతః అస్తి. అనంతరం దుర్గం అభితః నది అని పదాలు ఉన్నాయి. వాక్యం దుర్గం అభితః నదీ అస్తి. అనంతరం ద్వీపः అభితః సముద్రः, ద్వీపం అభితః సముద్రः అస్తి. అనంతరం ఆహారः వినా మానవः న జీవతి, ఆహారం వినా మానవः న జీవతి. చంద్రः వినా ఆకాశः న శోభతే, చంద్రం వినా ఆకాశः న శోభతే. ఏవం. ఇప్పుడు ఇక్కడ కుండలీకరణలో ఉన్నటువంటి సర్వనామ శబ్దాల వచనానుసారం రిక్త స్థానాల్లో ద్వితీయ విభక్తి రూపాలను వ్రాయండి అని, ద్వితీయ విభక్తి రూపాలను వ్రాయండి అని చెప్పేసి రాద్దామా, చూద్దాం. అహం తే అంది అక్కడ, తాన్ ఆహ్వయామి అని అర్థం. బాక్సులు పదాలు ఉన్నాయి కాబట్టి ఎలాగో నేను డైరెక్ట్గా ఆన్సరే చెప్తాను, గమనించండి. ఒకటో దాని నుంచి సహ తా సా ఉంది కాబట్టి స్త్రీలింగం. తాం ఉక్తవాన్, అధ్యాపకः ఏతాన్ ఉక్తవాన్, అధ్యాపిక కాన్ పృష్టవతి. డైరెక్ట్ వాక్యాలు చెప్తున్నాను నేను. అధికారి అస్మాన్ ఆదిష్టవాన్, భయం దగ్గర అస్మాన్ వస్తుంది.
రమేశः త్వాం జానాతి. జనకः యుష్మాన్ తర్జితవాన్. జనకः యుష్మాన్ తర్జితవాన్. एवं सम्यक् अभ्यासं कुर्वन्तु. अनन्तरम् अत्र व्यवहारिकविषयाः కొద్దిగా మనం అభ్యాసం చేద్దాం. సుధాఖండః, వీటిని ద్వితీయ భక్తులు ఈజీగా చెప్పుకోవచ్చు. సుధాఖండః, సుధాఖండం, సుధాఖండౌ, సుధాఖండాన్ అని. రబ్బర్ బంధః, రబ్బర్ బంధం, రబ్బర్ బందరౌ, రబ్బర్ బందౌ, రబ్బర్ బందాన్. నిర్యాసః, నిర్యాసం, నిర్యాసౌ, నిర్యాసాన్. ద్వితీయ భక్తులు చెప్తున్నాను అభ్యాసం కోసం. పత్రభారః, పత్రభారం, పత్రభారౌ, పత్రభారాన్. उत्पीठिका, उत्पीठिकां, उत्पीठिके, उत्पीठिकाः. మీ స్వయంగా అభ్యాసం చేయడం కోసం ఉపయోగపడుతుంది. అంతపేటిక, అంతపేటికాం, అంతపేటికే, అంతపేటికాः. రంధ్రిక, రంధ్రికాం, రంధ్రికే, రంధ్రికాः. శ్రీలింగం ద్వితీయ భక్తి. నేను చెప్తున్న ద్వితీయ భక్తి మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను. మృదుముద్ర, మృదుముద్రాం, మృదుముద్రా, మృదుముద్రే, మృదుముద్రాः. మాపిక, మాపికాం, మాపికే, మాపికాः. లేపనపట్టిక, లేపనపట్టికాం, లేపనపట్టికే, లేపనపట్టికాः. లేఖని, లేఖనీం, లేఖన్యౌ, లేఖనీః. అంకనీ, అంకనీం, అంకన్యౌ, అంకనీః. వర్ణలేఖనీ, వర్ణలేఖనీం, వర్ణలేఖన్యౌ, వర్ణలేఖన్యః. యోజనీ ద్వితీయ భక్తిలో. యోజనీం, యోజన్యౌ, యోజనీః. పత్రసూచి ద్వితీయ భక్తిలో. పత్రసూచ్యౌ, పత్రసూచీం, పత్రసూచ్యౌ, పత్రసూచీః. మార్జనీ, మార్జనీం, మార్జన్యౌ, మార్జనీః. కర్తరి, కర్తరీం, కర్తర్యౌ, కర్తరీః. పుస్తకం, పుస్తకం, పుస్తకే, పుస్తకాని. నపుంసకలింగంలో ప్రథమ విభక్తి ద్వితీయ భక్తి రెండు సమానంగానే ఉంటాయండి. శ్వేతపత్రం, శ్వేతపత్రే, శ్వేతపత్రం, శ్వేతపత్రే, శ్వేతపత్రాని. లేఖన పీఠం, లేఖనపీఠే, లేఖనపీఠం, లేఖనపీఠే, లేఖనపీఠాని. దంశకం, దంశకం, దంశకే, దంశకాని. కృష్ణపలకం, కృష్ణపలకం, కృష్ణపలకే, కృష్ణపలకాని. విషయాలు బాగా చక్కగా గుర్తుపెట్టుకోండి. ఇదాని విష్ణో ప్రహేళిక. విష్ణో కావల్లభ దేవీ లోక త్రితయచారిణి. వర్ణవాద్యాంతిమౌ దత్వా కః శబ్దః తుల్యవాచకః. విష్ణుకు కావల్లభ అంటే మా అంటే లక్ష్మి అని అర్థం. ఇక్కడ మా వల్లభ, లోకత్రితయ చారిణి. ఆమె ఏంటి, మూడు లోకాలు చక్కగా ఉపయోగపడేటువంటి వ్యక్తి. మరియు ఇక్కడ ఇచ్చాడు వర్ణౌ ఆది అంతిమౌ. అది అయవాయవ సంధిలో ఉందండి. వర్ణౌ ఆది అంతిమౌలో రెండు అక్షరాలు చేరిస్తే అది సమానమని అర్థం రావాలట అని. కింద అర్థం చూడండి. అక్కడ ముల్లోకాల్లో సంచరించినది, విష్ణు ప్రియురాలైన భార్య. మరి ఆ శబ్దానికి ముందు చివరి రెండు అక్షరాలు చేరిస్తే సమానమని అర్థం వస్తుంది. అంటే మా అని లక్ష్యం పెట్టుకున్నావు కాబట్టి అటు సా పెట్టండి, ఇక నా పెట్టండి, సమాన అనేటువంటి అర్థం వస్తుంది. సమాన అర్థం వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అస్తవా. అనంతరం మనకు ప్రహేళిక అనంతరం भवति. संग्राह्य विषयाः, संग्राह्य विषयाः एकवारं वयं पश्यामः. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी. विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा इति. ఇది అందరూ తెలిసినటువంటి శ్లోకమే. కింద కూడా మీనింగ్ ఉంది. సరస్వతి నమస్తుభ్యం అనేది నమః ప్లస్ తుభ్యం, తుభ్యం అనేటువంటిది చతుర్థిలో ఉంది. అది వరదే సంబోధన ఉంటుంది ఇక్కడ. వరదే కామరూపిణి, ఏ వరదే వరాలు ఇచ్చినటువంటి ఆవిడ, కామరూపిణి కోరికలు తెచ్చేటువంటి ఆవిడ అని చెప్పేసి. మరి
నేను విద్యను అభ్యసిస్తున్నాను, నాకు సిద్ధింపచేయము ఎల్లకాలము అని చెప్పేసి కోరుకుంటున్నామండి. కింద అర్థం కూడా చూసుకోండి. అలాగే నమస్తే శారదే దేవి, నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం బుద్ధిం చ దేహి మే అని. నమస్తే శారదే దేవి, ఇక్కడ కూడా నమః అత్తే నీ కొరకు, ఏ శారదే, ఏ దేవి, ఏ కాశ్మీరపురవాసిని, అహం త్వాం నిత్యం విద్యాం బుద్ధిం చ దేహి అని ప్రార్థయే, నా కొరకు ఆ విద్యా బుద్ధులు ఇవ్వమని చెప్పి ప్రార్థిస్తున్నాను అర్థం. ఇక్కడ అర్థం శారదే దేవి అని సంబోధనం అండి, గుర్తుపెట్టుకోండి. త్వాం ఇందాక వచ్చిన ద్వితీయ విభక్తి మిమ్మల్ని, అహం అంటే ప్రథమ విభక్తి, ప్రార్థయే అనేటువంటిది ఇక్కడ మనకు ఆత్మనేపథ క్రియాపదంలో వస్తుంది. విద్యాం బుద్ధిం ఇవన్నీ కూడా ద్వితీయ భక్తిలోకే వస్తాయి, నిత్యం కూడా ద్వితీయ భక్తిలోకే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇక సంస్కృత వాంగ్మయం, సంస్కృత వాంగ్మయం చూద్దాం. సంస్కృత వాంగ్మయాన్ని ఇక్కడ మహాభారతం గురించి ఇచ్చారు. మనకు 18 పర్వాలు ఉంటాయి. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థాన పర్వం, స్వర్గారోహణ పర్వం, ఏవం 18 ఉన్నాయి. ఇది మహాభారతం పెద్ద గ్రంథం కాబట్టి దీన్ని మహాభారతంగా చెప్తారు. దీనికి 5వ వేదంగా భారతం, 5వ వేద అని చెప్పేసి దీని దక్కినటువంటి గొప్ప బిరుదుగా మనము చెప్పవచ్చు. ఇంకా ఇందులో అక్కడక్కడ ముఖ్య వస్తువులు కౌరవులు పాండవులు అయినప్పటికీ కూడా అక్కడక్కడ ఉపకథలు చెప్పారు. భీష్ముని ఉపదేశం కావచ్చు, విదుర నీతి కావచ్చు, భౌతిక శ్లోకాలు, ఇవన్నీ కూడా మన ఇలా ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. ఇలా లేని విషయాలు కూడా అక్కడక్కడ మహాభారతంలో చెప్పబడ్డాయి. ముఖ్యంగా మహాభారతానికి యదీహాస్తి తద్ అన్యత్ర ఎన్నే ఆస్తి నా తత్ క్వచిత్ అని చెప్తారు. అంటే మహాభారతం చెప్పిన విషయమే అన్ని చోట్ల ఉంది, ఇందులో లేని విషయం ఎక్కడా లేదు అని చెప్పేసి మహాభారతాన్ని గొప్ప పొగడ్తగా చెప్పుకోవచ్చు. ఇంకా పోతే అక్కడక్కడ మనకు వినాయకుడు రాస్తూ ఉన్నాడు, అతనికి విఘ్నాలు కలగొద్దు అని చెప్పేసి అతను రాస్తున్నప్పుడు ఏమాత్రం మధ్యలో ఆపితే వెళ్ళిపోతానన్నాడు. కాబట్టి అందుకనే ఇందులో 1,00,000 శ్లోకాల్లో సుమారు 800 శ్లోకాలు వ్యాసఘట్టం అనే పేరుతో చెప్పబడ్డాయి. అంటే వినాయకుడు మహాభారతం రాసేటప్పుడు వ్యాసుల వారు తర్వాత శ్లోకాన్ని రచించడానికి అనుకూలంగా మధ్య మధ్యలో ఇలా కొన్ని శ్లోకాలు చెప్పేవారట. అందుకనే శ్లోకాలు అవిచ్ఛిన్నంగా చెప్పకపోతే ఆ రాసే పని ఆపేస్తానని వినాయకుడు అన్నాడట. అందుకనే వ్యాసుల వారు మధ్య మధ్యలో 800 శ్లోకాలు పైబడి ఉన్నాయి, దాన్ని వ్యాసఘట్టం అని అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా మహత్వాత్ మహత్వాత్ భారతత్వాచ్చ మహాభారతం ఉచ్యతే. గొప్పనైనటువంటిది కాబట్టి మహత్వాత్ గొప్పగా ఉంది కాబట్టి ఇది మహాభారతం అని చెప్పబడింది. గహనమైన విషయాలు, పెద్ద శరీరం కలిగినది కాబట్టి ఇది మహాభారతం అని పేరు. ఇకపోతే మనకు కథ. ఏకం నగరం ఆసీత్ తత్ర రామః సోమః ఇతి మిత్రద్వయం ఆసీత్. రామః విద్యామిచ్చతి, దీని అర్థం తర్వాత ఉంది కాబట్టి నేను మీనింగ్ చెప్పడం లేదు, కేవలం పఠన అభ్యాసం కోసం చదువుతూ ఉన్నాను. విద్యాయాః మహత్వం, అర్థం చెప్పడం లేదు, దీని తర్వాత కాలం ఉంది కాబట్టి చదువుకోండి. అర్థం కాకపోతే కూడా ఒకసారి మా మీనింగ్ వెనక్కి చూసుకోవచ్చు. నేను పఠనాభ్యాసం కోసం మాత్రమే చదువుతున్నాను. ఏకం నగరం ఆసీత్ తత్ర రామః సోమః ఇతి మిత్రద్వయం ఆసీత్. రామః విద్యాం ఇచ్చతి, సోమః ధనం ఇచ్చతి. ఏకదా మిత్రద్వయం విదేశం అగచ్చత్. రామః తత్ర విద్యాభ్యాసం అకరోత్, సోమః ధనసంపాదనం అకరోత్. అనేకాని వర్షాన్ని అగచ్చన్, మిత్రద్వయమపి స్వనగరం ఆగచ్చత్. మార్గే చోరాः అతిష్టన్, సోమస్య ధనం అహరన్,
अनन्तरं मित्रद्वयं नगरम् आगच्छत्। नगरे महाराजः आसीत्। स मित्रद्वयम् अपश्यत्। अनन्तरं विद्यावन्तं रामम् आह्वयत्। त्वं मन्त्रिस्थाने तिष्ठ इति अवदत्। रामः मन्त्री अभवत्। सोमः विद्याविहीनः। स जीवनार्थं రామస్య సేవకः అభవత్. మరొకసారి పఠనం కోసమే, అభ్యాసం కోసం నేను మళ్ళీ చదువుతున్నాను, ఒకసారి గమనించండి. విద్యాయాః మహత్వం. మీరు నాతో పాటుగా స్పష్టంగా చదివే ప్రయత్నం చేయండి, బాగా చదవండి, చూడకుండా కథ చెప్పే ప్రయత్నం చేయండి. భవతు. ఏకం నగరం ఆసీత్. తత్ర రామः సోమः इति మిత్రద్వయం ఆసీత్. రామः విద్యాభ్యాసమిచ్చతి, సోమः ధనమిచ్చతి. ఏకదా మిత్రద్వయం విదేశం అగచ్చత్. రామः తత్ర విద్యాభ్యాసం అకరోత్, సోమः ధనసంపాదనం అకరోత్. అనేకాని వర్షాణి అగచ్చన్. మిత్రద్వయం అపి స్వనగరం అగచ్చత్. మార్గే చోరాः అతిష్టన్. సోమస్య ధనం అహరన్. అనంతరం మిత్రద్వయం నగరం ఆగచ్చత్. నగరే మహారాజా ఆసీత్. స మిత్రద్వయం అపశ్యత్. అనంతరం విద్యావంతం రామం ఆహ్వయత్. త్వం మంత్రిస్థానే తిష్ఠ ఇతి అవదత్. రామः మంత్రి అభవత్. సోమः విద్యావిహీనः. సా జీవనార్థం రామస్య సేవకः అభవత్. ఏవం చక్కగా చదువుకుంటే మనం గొప్ప పదవులను పొందవచ్చు అని అర్థం ఇక్కడ. ఏక నిమిషం. पुनः आगच्छामः. एकनिमिषं भवतु. भवतु. अत्र एकवारं प्रश्नान् पश्यामः. पश्यन्तु. रामः किम् इच्छति? रामः विद्याम् इच्छति. रामः विद्याम् इच्छति. कः धनम् इच्छति? सोमः धनम् इच्छति. मित्रद्वयं कुत्र अगच्छत्? मित्रद्वयं नगरम् अगच्छत्. मित्रद्वयं नगरम् अगच्छत्. रामः सोमः च किम् अकरोत्? रामः सोमः च रामः विद्यां पठति, सोमः धनं सम्पादयति. राजा रामं किम् अवदत्? राजा रामं मन्त्रिस्थाने तिष्ठ इति अवदत्. एवं స్మ విషయం. స్మ అంటే మామూలుగా వర్తమాన కాలంకు ఈ స్మ అనేటువంటి పదాన్ని ఉపయోగించేసి అనుక్షణం కూడా అది భూతకాలంలోకి మార్చవచ్చు. చూడండి, సంస్కృత వ్యవహారంలో స్మ అనేటువంటిది ఇక్కడ నేర్పించబడుతుంది. ఒకసారి గమనించండి ఇక్కడ ఉన్నటువంటి విషయం. ఇక్కడ చూడండి, ఇది స్మ అని చెప్పేసి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బౌత్ చూడండి, స్మ అంటే వర్తమాన కాలానికి ఈ స్మ అనేటువంటి పదం చేర్చడం ద్వారా అది భూతకాలంలోకి చేరిపోతుంది. అర్థః గోపాలః అభినయ కరోతి స్మ. గోపాలుడు అభినయం చేసేవాడు. తే భజనం కుర్వంతి స్మ. వారు
భజనం చేస్తుండేవారు అని. అహం నృత్యం కరోమి స్మ, నేను నృత్యం చేస్తుండేవాని. తాహ విజ్ఞానం పాఠయంతి స్మ, వారు విజ్ఞానాన్ని నేర్పిస్తుండేవారు. వయం అసత్యం వదామ స్మ, మేము అసత్యం చెప్తుండేవారు. ఏమం త్వం గాయతి స్మ, నువ్వు పాడుతున్నావు. ఏవం ఈ స్మ అనేటువంటిది ఉపయోగించడం ద్వారా మనకు మామూలుగా ఉన్నటువంటి వర్తమాన కాలం అది కాస్త భూతకాలంలోకి చేస్తుండేవాడట. ఆ అట అనేటువంటి పదానికి ఇది ఉపయోగపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఇచ్చాడు వివరణ. గోపాల అభినయం కరోతి స్మ అని. అంటే గోపాలుడు వర్తమాన కాలం పోయింది కాస్త గోపాలుడు ఇంతకుముందు అభినయించేవాడు అని చెప్పబడుతుంది. స్మ అనేది ఎల్లప్పుడూ క్రియాపదం యొక్క వర్తమాన కాలం తర్వాతనే ఇది వాడాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇక లేఖ నియమాలు. ఈ యొక్క అనుస్వారం అనేది ఒకటి ఉంటుంది. అనుస్వారం అని కనిపిస్తుందండి ఇక్కడ మనకు. ఇక్కడ డాట్ కనిపిస్తుంది కదా. ఈ డాటు అనేటువంటిది హల్లులకు ఉపయోగించాలి, అచ్చులకు ఉపయోగించకూడదు. పొరపాటున అంటే సహ కార్యం అకరోత్ అని ఉంది. ఈ కార్యం అకరోత్ అనే దగ్గర ఏదైతే ఉందో అది మనకు శుద్ధమైన వాక్యం కాదు. ఈ అచ్చు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫుల్ మకారం కావాలి. సకార్యం అనేటువంటిది ఫుల్ మకారం రావాలంటే ఇక్కడికి ఇచ్చారు కదా, ఇక్కడ మకారం ఇచ్చినట్టుగా ఇక్కడ మకారం ఇచ్చినట్టుగా ఈ మా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఇక్కడ అహం గ్రంథం అపటం ఉంది. ఈ గ్రంథం దగ్గర అనుస్వారం రైటే, గ్రంథం దగ్గర మాత్రం శుద్ధం కాదు, ఫుల్ మా రావాలి. అపటం ఎండింగ్ అయినప్పుడు కూడా పూర్తి మా రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ నియమాలు పాటించండి. ఇక్కడ ఇంక ఇచ్చారు చూడండి. అనుస్వారానికి పరంగా అచ్చు ఉంటే మకారాన్ని వ్రాయాలి. ఇక పుస్తకం ఆనయతి ఫుల్మా, క్షీరం ఇచ్చతి ఫుల్మా, జలం ఉష్ణమస్తి ఫుల్మా, ఏతత్ పుస్తకం. ఓకే, ఇప్పుడు ఎండింగ్ అయింది కదా, ఫుల్మా రాయాలి. అయోధ్య సుందరం నగరం, ఇక్కడ అచ్చు లేదు కాబట్టి అనుస్వారం రాయాలి. ఆ వాక్యం ఫుల్మా, అవధం ఫుల్మా, అలా అస్తు. స నగరం గచ్చతి, రామ ఫలం ఖాదతి. ఇలా మిగిలిన సందర్భాల్లో ఇట్లా అనుస్వారమే రాయాలి. అనుస్వారం అల్లు పరంగా ఉన్నప్పుడు అనుస్వారమే రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఒకసారి స్మ ఉపయోగించేసి ప్రాక్టీస్ చేద్దాం. స్మ ఉపయోగించి క్రింది వాక్యాలను అనువదించండి అన్నాడు. అతడు చదువుతుండేవాడు. సహ పఠతి స్మ, సహ పఠతి స్మ అంటాం. నేను పాడుతుంటిని. అహం గాయామి స్మ, జనులు పరిశ్రమ చేస్తుండేవారు. జనా పరిశ్రమం కుర్వంతి స్మ, ఆమె తిడుతుండేది. స తర్జయతి స్మ, మేము ఆడుతుండే వాళ్ళము. వయం క్రీడామహ స్మ ఏవం. ఓకేనా. కింది వాక్యాల్లో అనుస్వర నియమాన్ని అనుసరించండి అని అంటున్నాడు అక్కడ. ఇది మనం ఖచ్చితంగా కాస్త ప్రాక్టీస్ చేయవలసిన విషయమే. చేయండి. ఏకం దగ్గర ఫుల్ మా రాయాలి, ఉద్యానం దగ్గర కూడా ఫుల్ మా రాయాలి. అహం పత్రికాం దగ్గర మా తీసేసి అనుస్వారం రాయాలి. పత్రికాం దగ్గర అనుస్వారం తీసేసి ఫుల్ మా రాయాలి, ఎందుకంటే అచ్చు వస్తుంది కాబట్టి. తం మూడవది, తమ్ దగ్గర ఫుల్ మా రాయాలి, ఎందుకంటే అచ్చు వస్తుంది కాబట్టి. ఏకాం దగ్గర మా తీసేసి అనుస్వారం రాయాలి. కథాం దగ్గర అనుస్వారం తీసేసి ఫుల్ మా రాయాలి, ఎందుకంటే ఆ వస్తుంది. అవధం దగ్గర ఫుల్ మా రాయాలి, ఎండింగ్ అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. త్వం గృహం, త్వం కాడ కరెక్టే, అది గృహం దగ్గర మాత్రం ఫుల్ మా రాయాలి, ఎందుకంటే ఆగత్య వచ్చింది. గృహం ఆగత్య సంపూర్ణ మా రాయాలి, అక్కడ ము రాయాలి. చిత్రం దగ్గర కూడా సంపూర్ణ మా రాయాలి, ఎందుకంటే ఆ వచ్చింది కాబట్టి. సమహంతం ఐదవది, అక్కడ కూడా ఫుల్ మకారమే రాయాలి. ఆనందం దగ్గర కూడా ఫుల్ మకారమే రాయాలి. ఇవి గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి, చక్కగా అభ్యాసం చేయండి. కింద ఉన్నాయి చూడండి, వాటికి సంబంధించిన కింద ఉన్నాయి చూడండి ఒకసారి. అందుకని ఇక్కడ రాయటం లేదు. ఏకం ఉద్యానం ఆసీత్ ఉందండి ఇక్కడ కింద, ఒకసారి గమనించండి. కింద ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి, ఒకసారి మీరు గమనించండి. అక్కడ వస్తువా ఇక్కడ కింద వస్తే ఒకసారి చూడండి. వాటికి సమాధానం స్మా దగ్గర వచ్చినాయి. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ యొక్క క్రింది వాక్యాలు అనుస్వార నియమాన్ని అనుసరించండి అనే వాటికి కింద వాక్యాలు వచ్చాయి. ఒకసారి మీరు
గమనిస్తే సరిపోతుంది. ఇదిగో చూడండి, ఇది రెండవది. ఓకేనా? అస్తు. అనంతరం సుభాషితం. ఆచార్యాత్ పదమాదత్తే పాదం శిష్యః స్వమేధయా పాదం స్వబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ. చూడండి, ఆచార్యాత్ అంటే గురువుగారి నుండి పంచమి భక్తి, గురువుగారి నుండి పావు భాగము 25% స్వీకరించాలి, నేర్చుకోవాలి. పాదం శిష్య స్వమేధయా, మిగిలిన పావు భాగం ఏదైతే ఉందో, అంటే పావు భాగం పోతే ఇంకా 70% ఉందనుకోండి, అందులో ఒక పావు భాగం మాత్రం ప్రతిభతో తన శక్తి సామర్థ్యాలతో నేర్చుకోవాలి. పాదం స బ్రహ్మచారిభ్య, మరొక పావు భాగాన్ని తన తోటి విద్యార్థుల ద్వారా, సహపాఠకుల ద్వారా నేర్చుకోవాలి. ఇంకా పాదం కాలక్రమేణ చ, మిగిలినటువంటి పావు భాగం అంతా కూడా అనుక్షణం కూడా కాలాంతరంలో నీ యొక్క అభ్యాసంలో అనుభవ విద్యలో నేర్చుకోవాలని అర్థం. ఇక్కడ ఇలా మనం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆచార్యం నుండి 25%, స్వయంగా సొంత శక్తితో 25%, తన తోటి విద్యార్థితో 25%, మిగిలిన 25% కాలక్రమంలో తన అనుభవపూర్వకంగా వస్తుందని అర్థమండి. అలా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇంకా మనకు చిన్నగా నికష స్లిప్ టెస్ట్ ఇది వదామా. అస్తు, చెప్పండి. ఇక్కడ పరస్మైపది క్రియాపదాలను ఉపయోగించి క్రింది వాక్యాన్ని సంస్కృతంలోకి అనువదించండి అని. బాలుడు పాఠాలను చదువుగాక, బాలకాః పాఠాన్ పఠంతు, పిల్లి పాలను త్రాగుగాక, మార్జాః క్షీరం అపిబత్, క్షమతాం, మార్జాలः క్షీరం పిబతు, క్షమతాం, మార్జాలः క్షీరం పిబతు. బెస్తవారు చేపలు పట్టుదురుగాక, చేపలు పట్టువారు నదికి వెళ్ళుదురుగాక అని. బెస్తవారు అంటే ఇక్కడ ధీవరాహ, ధీవరాహ నదీం గచ్చంతు, పులి జింకలను తినకుండుగాక, వ్యాఘ్రః హరిణం న ఖాదతు. మనం చిత్రమందిరానికి వెళ్దాం, వయం చిత్రమందిరం గచ్చామా, నేను దేవాలయానికి వెళ్ళుదునుగాక, అహం దేవాలయం గచ్చాన్ని అని వస్తుంది. ఆత్మనేపథ్య క్రియాపదాలను ఉపయోగించి క్రింది వాక్యాలను సంస్కృతంలోకి అనువదించండి అని అర్థం. అక్కడ ఆత్మనేపథ్య క్రియాపదాలను ఉపయోగించి రాయాలి. అస్తు, పశ్యామ. నువ్వు ప్రయత్నించు, త్వం ప్రయతస్వ, వారు గ్రంథాలను పరీక్షింతురుగాక, తే గ్రంథాన్ పరీక్షంతాం, సీత పోటీ పడునుగాక, సీత స్పర్ధతాం, మీరు పళ్ళను ఆస్వాదింతురుగాక, యూయం ఫలాన్ని స్వాదధ్వం, మనము సమాధానం ఊహింతుముగాక, వయం ఉత్తరాన్ని ఊహామహే. ఇలా అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ ప్రశ్నకు సమాధానాలు ఇవ్వండి. మహాభారతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? మహాభారతే 1,00,000 శ్లోకాः సంతి, 1,00,000కు పైగా శ్లోకాలు ఉన్నాయి. మహాభారతం అనే పేరు ఎందుకు వచ్చింది? గొప్ప గొప్ప విషయాలు, గహనమైన గ్రహించవలసినటువంటి విషయాలు బృహత్కాయం ఉండటం వల్ల, అంటే పెద్దగా ఉండటం ద్వారా మహాభారతం అని పేరు వచ్చింది. మహాభారతం అని పేరు వచ్చింది. దాని ఇంకొక పదం సంస్కృతంలో కూడా మనకు ఒక పదం చెప్పారు అక్కడ. ఏమని చెప్పేసి, మహత్వాత్ భారవత్వాత్ చ మహాభారతం ఇది ఉచ్యతే అని చెప్పారు అక్కడ. అస్తు, వ్యాసఘట్టం అంటే ఏమిటి? వినాయకుడు మహాభారతాన్ని రాసేటప్పుడు వ్యాసుడు తర్వాత కొన్ని శ్లోకాలు తన గుర్తురాన్న సందర్భంలో ఆ శ్లోకాలు రచించడానికి అనుకూలంగా మధ్య మధ్యలో కొన్ని కఠినమైన శ్లోకాలను చెప్పేవాడు. వాటిని వ్యాసఘట్టం అని అంటారు. దీన్ని వ్యాసఘట్టం అంటారు. ఇంకా మహాభారతానికి లభించిన బిరుదు ఏమిటంటే, మహాభారతానికి వచ్చిన బిరుదు పంచమో వేద అనేటువంటిది వచ్చినటువంటి బిరుదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది క్రియాపదాలకు అర్థాలను వ్రాయండి. లిఖత రాయుదురుగాక, యచ్చ ఇచ్చుదురుగాక, నమత నమస్కరించుదురుగాక, భాషద్వం
మాట్లాడుదురుగాక, స్వర్వర్ధతాం పెరుగుదురుగాక. ఇలా ఇవన్నిటికి సమాధానాలు తర్వాత పుట సంఖ్యలో ఉన్నాయి. శ్రద్ధ ఒకసారి మీరు గమనించవచ్చండి. అన్నిటికి కూడా సమాధానాలు ఈ పుట సంఖ్యలో ఉంటాయి. జాగ్రత్త ఒకసారి గమనించండి. భవతు. ఏవం చక్కగా అభ్యాసం చేదురుగాక. చక్కని అభ్యాసం చేయండి. అస్తు. నమస్కారः. శాంతిపాఠः. సర్వే భవంతు సుఖినः, సర్వే సంతు నిరామయాः, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారः.